దేవుడు ఎప్పుడు మహిమపరచబడతాడు? దేవుడు అర్థమైన తర్వాత ప్రతి పనిలోనూ దేవుణ్ణి మహిమపరచడం, ప్రతి విషయంలోనూ దేవుణ్ణి గుర్తించడం, ఆయన యందు సంతోషించడం, ఆయనకు కృతజ్ఞతలు చెప్పడం అనేది మొదలైంది. ముఖ్యంగా నేను ఆహార పదార్థాలను చూసినప్పుడు లేదా ప్రకృతిని చూసినప్పుడు చాలా సంతోషించి దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఆయన ఘనపరుస్తాను. ఏమి తెలివితేటలు తండ్రి మీవి, అసలు ఏమి జ్ఞానం మీది, అసలు ఏమి మేధస్సు మీద. అసలు ఒక కొండల్ని చూసినా, ఒక వర్షాన్ని చూసినా, లేకపోతే ఒక గొప్ప జలరాశిగా ఉన్నటువంటి సముద్రాన్ని చూసినా, ప్రవహిస్తున్నటువంటి నదులను చూసినా, నిశ్చలములైన మొక్కల్ని చూసినా, అవి అలా ఉంటూ మనల్ని బ్రతికించుకుంటూ, అవి తింటూ మనకు తినిపిస్తూ, అవి తింటూ మన కొరకు బలైపోతూ, అవి బ్రతుకుతూ మనకు ఆక్సిజన్ ఇస్తూ, ఏమిటి అసలు ఈ వింత అనిపిస్తుంటుంది. అసలు ఇంత డీప్ గా ఎలా ఆలోచించగలిగారు తండ్రి మీరు? నిజంగా మీ మేధస్సుకి, మీ తెలివితేటలకి జోహార్లు.